శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆకాశవాణి వెళ్ళిపోయిన తరువాత ఆ స్వామి విధిపూర్వకముగా యజ్ఞమును పూర్తి చేసి దేవతలకు మునులకు వీడ్కోలు పలికెను. తరువాత గరుత్మంతుడి మీద ఆసీనమై వైకుంఠమునకు తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడు దేవతలు మునులు అందరూ తమలో తాము ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుకొనుచు తమ స్థానములకు వెళ్ళిపోయాను. వారిలో ఆనందము అవధులు లేకుండెను. ఆకాశవాణిని విని అందరూ మనస్సులో అమ్మవారి మీద భక్తి పెంచుకొనను. అందువలన బ్రాహ్మణులు ప్రముఖ మునులకు సంపూర్ణ ఫలమును ప్రసాదించునని వేదములలో వర్ణింపబడిన ఆ దేవి భగవతిని ఆరాధించుటందు ఆసక్తులయ్యారు. జనమేజయ మహారాజు వ్యాస మహర్షితో ఇలా పలికెను: ద్విజవర, శ్రీహరి భగవతి యజ్ఞమును చేశాను. ఈ ప్రసంగమును పూర్తిగా నేను విన్నాను. ఇప్పుడు నాకు దయచేసి భగవతి యొక్క మహిమను పూర్తిగా తెలుపమని కోరను. బ్రాహ్మణోత్తమ, దేవి మహిమను వినిన తరువాత నేను కూడా ఆమె యొక్క ఉత్తమ యజ్ఞమును తప్పకుండా చేసేదను. నీ కృపాప్రసాదము వలన నా జీవితము పరమ పవిత్రమగును, దయచేసి తెలుపుడు అని ప్రార్థించను. దానికి వ్యాస మహర్షి ఇలా సమాధానం ఇస్తున్నారు: రాజా, దేవి యొక్క ఉత్తమ చరిత్రను తెలిపెదను. ఇప్పుడొక్క ప్రాచీన ఇతిహాసమును తెలుపుచున్నానో వినుము. రాజేంద్ర, కోసల దేశమునందు సూర్యవంశపు రాజు ఒకడుండెను. అతడు మహా తేజస్వి, రాజుకు పుష్యుని కుమారుడు. అతని పేరు ధ్రువసంధి. అతడు చాలా ధర్మాత్ముడు, ఎప్పుడూ అబద్ధము చెప్పేవాడు కాదు. పవిత్రముగా రాజ్యపాలన చేసేవాడు. ఐశ్వర్యముతో నిండిన అయోధ్య అతనికి రాజధాని. రాజు ధ్రువసంధి పరిపాలనలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఆనందముగా తమ తమ జీవితములను గడుపుచున్నారు. ఆయన రాజ్యమునందు ఎక్కడా దొంగలు గాని, చాడీలు చెప్పువారు గాని, మూర్ఖులు గాని లేరు. కురుశ్రేష్ఠ, ఈ విధముగా రాజుకు ధ్రువసంధి యొక్క జీవనచర్య కొనసాగాను. అతనికి 2 భార్యలుండిరి. వారిరువురు చాలా సౌందర్యవతులు. వారిరువురు రాణులలో పెద్ద భార్య పేరు మనోరమ, చిన్న భార్య పేరు లీలావతి. రాణి మనోరమ ఒక శుభముహూర్తమున ఒక ఉత్తమ పుత్రునికి జన్మనించాడు. ఆ బాలకుని పేరు సుదర్శనుడు. అతని శరీరము సకల రాజగుణములతో నిండి ఉండెను. రెండవ రాణి లీలావతి కూడా ఒక నెల తరువాత ఒక కుమారుడిని కనెను. అది శుభగ్రహములతో కూడిన దినము, శుక్లపక్షము అనగా పౌర్ణమి రోజులు. ధ్రువసంధి ఇరువురు కుమారులకు జాతకములు వేయించాను. పుత్రుడు జన్మించిన ఆనందములో బ్రాహ్మణులకు అనేక ధనములు దానమిచ్చాను. రాజా, మహారాజుకు ధ్రువసంధి ఆ 2 కుమారులను ఒకే విధముగా ప్రేమించాను. ముద్దు ముచ్చట చూపించుట ఎందు ఎట్టి భేదము చూపలేదు. పరమ తపస్వియగు ఆ మహారాజు చాలా సంతోషముతో తన సంపదకు అనుకూలముగా విధి విధానముగా ఇరువురి కుమారులకు అన్నీ చేయించాడు. ఆ సంస్కారములొకటితో ఆ ఇరువురు కుమారులు రాజు యొక్క మనసును ఆనందపరిచారు. ఆడుకున్న సమయమున ఆ బాలకులు 2 చూసి అందరూ చాలా ఆనందించారు. ఆ 2 సుదర్శనుడు పెద్ద కుమారుడు. లీలావతి యొక్క చక్కటి పుత్రుని పేరు శత్రుజిత్తు. అతని పలుకులు చాలా అందముగా ఉండెను. అతడు అత్యంత సుందరుడైన కారణమున రాజు అతనిని అధికముగా ప్రేమించుట ప్రారంభించాడు. ప్రజలకు మంత్రులకు కూడా అతడే ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజునకు శత్రుజిత్తు మీదున్న ప్రేమ మమకారములు మందబుద్ధి అయిన సుదర్శనుడి మీద లేవు. ఇలా కొంతకాలము గడిచినది. తరువాత ఏం జరిగింది? ఆ రాజు శత్రుజిత్తుని ప్రేమించినట్లే సుదర్శనుడిని ప్రేమించారా? సుదర్శనుడు మందబుద్ధి అయినవాడు తెలివైనవాడిగా ఉంటాడా, లేక మందబుద్ధిగానే ఉండిపోతాడా? అమ్మవారి మహిమ గురించి ఏం చెప్పారు అనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.